అరుణమ్మ గెలుపు బీజేపీ గెలుపుకు మలుపు. ఉమ్మడి పాలమూరు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన డీకే అరుణమ్మ విజయ డంకా మోగించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీ విజయకేతనం ఎగరవేసింది. రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణమ్మ దెబ్బకు కాంగ్రెస్ కతం తక్కువ మెజార్టీతో బీజేపీ విజయం సాధించడంతో రాష్ట్రంలోని హాట్ టాపిక్ గా మారుతుంది. వరుసగా మొన్న ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి సొంతం చేసుకోగా ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కె అరుణమ్మ విజయ డంకా మోగించింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీగా సంబరాలు జరుపుకున్నారు. షాద్నగర్ పట్టణంలోని ముఖ్య కూడలిలో భారీ బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశంలో బీజేపీ మళ్లీ విజయ డంకా మోగించి మరోసారి మోడీ ప్రధాని అయ్యేంత వరకు సహకరించిన బీజేపీ నాయకులు కార్యకర్తలు మరియు ఓటర్ దేవుళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కలిసి బీజేపీని ఓడించడానికి కూటమిగా ఏర్పడి ఎన్ని కుట్రలు పన్నినా ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా న్యాయం మావైపు ఉంది కాబట్టే దేవుడు ఈ దేశానికి పట్టిన చీడ పీడలు తొలగించేందుకు మళ్లీ బీజేపీకి అధికారం కల్పించాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు అధికారంలో ఉండి బీజేపీని ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. ధర్మం ముందు అధర్మం నిలవలేదు అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తెలంగాణలో అధికారం కట్టబెడతారని బీజేపీ జెండా పాతుతామని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు భారతీయ జనతా పార్టీ మీద నమ్మకంతో దేశ భద్రత కేవలం బీజేపీకే సాధ్యమనే నమ్మకంతో ఓటు వేసి ఓటర్ దేవుళ్లకు పాదాభివందనాలు తెలిపారు. ఈరోజు ఇక్కడ మరి విజయోత్సవ ర్యాలీకి వచ్చినటువంటి కార్యకర్తలకు నాయకులకు ప్రజలందరికీ కూడా పార్లమెంటు మహబూబ్నగర్ పార్లమెంటు అండ్ మరియు షాద్నగర్ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే మన ప్రెస్ మిత్రులు ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీకి సంబంధం లేకున్నా కూడా ఈరోజు వేరే వేరే పార్టీల చుక్కాలు రంగులు వేరే ఉన్నా కూడా ఆ నరేంద్ర మోడీ మాత్రం గుండెల్లో ఉండి ప్రతి గుండెలో ప్రతి హృదయంలో కూడా నరేంద్ర మోడీ గారు మరి గూడు కట్టుకుని ఉన్నందుకు ఇవాళ ఇక్కడి నుంచి మొదలు పెడితే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఎక్కడ చూసినా కూడా బీజేపీ బీజేపీ మోడీ 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 అని ఏదైతే గెలిపించిండ్రో ఈసారి ముచ్చటగా మూడోసారి మరి ఎన్నో సంవత్సరాల తర్వాత 20-30 సంవత్సరాల తర్వాత
మళ్ళొక్కసారి మూడోసారి హ్యాట్రిక్ చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి దక్కింది. మరి నరేంద్ర మోడీ గారంటే మరి బడుగు బలహీన వర్గాలకు వాళ్ళ అభ్యున్నతికి ఇవాళ కంకణం కట్టుకొని ఒక బలహీన వర్గానికి చెందినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడు మరి వాళ్ళ చిన్న కార్యకర్త నుండి ఒక సైనికుడిగా పనిచేసి ఇవాళ మరి మోడీ గారు ప్రధానమంత్రి మూడోసారి ఏంటంటే వారి యొక్క చమత్కారము చాతుర్యము మనందరికి తెలిసిన విషయమే. ఇక్కడ వేసినటువంటి మన షాద్నగర్ నియోజకవర్గం కానివ్వండి, మరి ప్రతి ఊరు నుండి కూడా ప్రతి గ్రామం నుంచి కూడా ఓటేసి మరి ఇంత మెజార్టీకి మరి అరుణమ్మ గెలుపుకు ఖాయమైనందుకు సంతోషాన్ని వెలిపిస్తూ మరి అరుణ గారికి తప్పకుండా కోటాలో మనకు మన షాద్నగర్ నుండి కానీ మహబూబ్నగర్ నుండి కానీ ప్రాతినిధ్యం ఉన్నటువంటి అరుణమ్మ గారికి మరి సెంట్రల్ మినిస్ట్రీ వస్తుందని చెప్పి ప్రగాఢ సంతాపం. భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నిర్విరామంగా కృషి చేసినటువంటి హ్యాట్రిక్ ప్రధానమంత్రి గారికి మొదట నేను శిరస్సు వంచి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వానిపైన అపారమైనటువంటి విశ్వాసం నమ్మకంతో ఈరోజు భారతీయ జనతా పార్టీని ఈరోజు అధికారంలో కట్టబెట్టినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు ముఖ్యంగా నేను వారి పాదాలకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ రానున్నటువంటి కాలాల్లో భారతీయ జనతా పార్టీ యొక్క పాలమూరు జిల్లాలో అఖండమైనటువంటి విజయంతో ఈరోజు స్థానికంగా మనం భారతీయ జనతా పార్టీ బలపడాలని, అదేవిధంగా మన షాద్నా నియోజకవర్గంలో ఓట్లు వేసినటువంటి అందరికీ కూడా ఓటర్ మహాశయులకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ పాలమూరు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పాలమూరు నియోజకవర్గంలో డీకే అరుణ గారు తక్కువ మెజారిటీతోనే గెలవడం అన్న కూడా మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క పాలమూరు నియోజకవర్గంలో 7 తాలూకాల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ యొక్క పాలమూరు జిల్లా నుంచి భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేయడం మేము గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు డీకే అరుణమ్మ గారి గెలుపు ఈ మన పాలమూరు జిల్లాకు ఒక మలుపుగా మారబోతుందని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఓట్లు వేసినటువంటి ప్రజానీకానికి కృషి చేసినటువంటి కార్యకర్తలకు ముఖ్యంగా ఈ ఎన్నికల వ్యూహంలో ఎంత ఎండలున్నా కూడా తట్టుకొని పాత్రికేయ మిత్రులందరూ కూడా ఎంతో శ్రమ కోర్చినందుకు హృదయపూర్వక పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాయకత్వం ఈరోజు ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు మరి ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచారు. ఈ షాద్నగర్ నియోజకవర్గం తరఫున ఈ తెలంగాణ ప్రజలకు బడుగు బలహీన ప్రజలకు మా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి పాదాభివందనలు తెలియజేస్తూ, అలాగనే డీకే అరుణమ్మ మరి ఎంతో కష్టపడి నియోజకవర్గము కార్యకర్తలంతా కష్టపడి 7 సెగ్మెంట్ల గుణంగా మరి ఈరోజు 7 సెగ్మెంట్లల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ మరి డీకే అరుణమ్మను ఆదరించి మరి గెలిపించిన మా నియోజకవర్గ 7 నియోజకవర్గ పార్లమెంటు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ మరి డీకే అరుణమ్మ మంత్రి పదవి రావాలని ఆశిస్తున్నాము. అట్లాగే ఈటల రాజేంద్ర గారు అత్యధిక మెజార్టీతో గెలపడం జరిగింది. ఆయన గుణంగా మంత్రి పదవి రావాలని ఆశిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ 2024లో ఈ షాద్నగర్లో జెండా ఎగరవేసేది ఖాయం. తప్పకుండా ఆ దిశగా మా కార్యకర్తలంతా పనిచేస్తూ ఉన్నారు కనుక మేము ఈరోజు మా నాయకత్వము మరి ఆది నాయకత్వం చెప్పినటువంటి సూచన మేరకు మేము అడుగు జాడలు నడిపి తెలంగాణను బంగారు తెలంగాణ తీర్చే దిశగా మేమందరం కృషి చేస్తామని ఆశిస్తూ ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఈటల రాజేంద్ర గారి నాయకత్వం వర్ధిల్లాలి, అరవింద్ నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు ఈ యొక్క విజయం యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పండుగ చేసుకునేటువంటి విషయం. తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది యువకులు ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం పెంచుకొని గత 15 సంవత్సరాల నుంచి కూడా ఒకటే జెండా ఒకటే ఎజెండాగా సిద్ధాంతాల కోసం పనిచేసినటువంటి మాలాంటి కార్యకర్తల ఆశయ సాధనకు ఈరోజు దగ్గరికి వచ్చినామని చెప్పేసి కూడా నేను అందరికీ తెలియజేస్తూ, రానున్నటువంటి రోజుల్లో ఏ ఎన్నిక జరిగినా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు పూర్తి స్థాయిలో మెజార్టీలో సాధిస్తుందనే నమ్మకం మాలో కలిగింది. అనేక సంవత్సరాలు సిద్ధాంతాల కోసం
ఒకే పార్టీ ఒకే జెండాతో ఈరోజు ముందుకు పోతున్నాం. మా లాంటి యువకులందరికీ కూడా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఈ యొక్క ఎన్నికల్లో విజయం సాధించినటువంటి 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థులకు అందరికీ కూడా వారి యొక్క పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఎన్నికతో భారతీయ జనతా పార్టీ ముందు స్థాయికి దూసుకుపోతుంది. రానున్నటువంటి రోజుల్లో తెలంగాణలో ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయ డంకా మోయించడానికి నిదర్శనం అని చెప్పేసి కూడా ఇది మా యొక్క తొలిమెట్టు అని చెప్పేసి కూడా మేము భావిస్తూ భారతీయ జనతా పార్టీకి ఓటేసినటువంటి మద్దతు తెలిపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాదాభి నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి పాలమూరు జిల్లా ఉన్నటువంటి పాలమూరు బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పాదాభి వందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి యావత్ తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మహబూబ్నగర్లో డీకే అన్న గెలుపు పట్ల షాద్నగర్ బీజేపీ శాఖ మేము చాలా హర్షం వెలిపిస్తున్నాం. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఈసారి 3వసారి కూడా కేంద్రంలో ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. ఇటు ప్రభుత్వంలో డీకే అన్న గారు మంత్రి పదవిని మేమందరం కూడా విశ్వసిస్తున్నాము. రాబోయే కాలంలో 2029లో తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్పి మేము ప్రగాఢ విశ్వాసంతో ఉంటున్నాము. జై భారత్ మాతా.